ఇటీవల విడుదలైన కుబేరా సినిమా సూపర్ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. చాలా రోజుల తర్వాత థియేటర్లు కలకలాడుతున్నాయి. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్లు ఆక్యుపెన్సీ పెరుగుతోంది. కుబేరా సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది ఇండస్ట్రీకి. శేఖర్ కమల సినిమాలకు టాక్ అనేది మెల్లగా స్టార్ట్ అయ్యి పలు రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంటుంది. కుబేరా కూడా అదే జోరు చూపిస్తోంది. మంచి కలెక్షన్లు, పాజిటివ్ టాక్ సంపాదించుకుంది ఈ సినిమా. శేఖర్ కమల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న నటించిన కుబేరా సినిమా జూన్ 20, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. 12 రోజులకి అదిరిపోయే రేంజ్లో కలెక్షన్స్ తీసుకొచ్చింది ఈ సినిమా. మరి 13వ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం. పాజిటివ్ టాక్ కారణంగా కలెక్షన్లు ప్రతి షోకి పెరగడంతో మంచి కలెక్షన్స్ అందుకుంది. కలెక్షన్ల విషయంలో కుబేరా రికార్డులు క్రియేట్ చేస్తోంది. శేఖర్ కమల, ధనుష్, నాగార్జున కెరీర్లో కుబేరా ది బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చింది. ఆల్రెడీ ఓవర్సీస్లో అయితే అద్భుతమైనటువంటి మిలియన్ మార్క్స్ దాటుతోంది. శేఖర్ కమల చిత్రాలు అక్కడ $1 మిలియన్ క్లబ్లోకి చాలా ఈజీగా చేరుతూ ఉంటాయి. ఇప్పటికే $2.5 మిలియన్ మార్క్ అయితే దాటింది. హిస్టరీ సరికొత్తగా క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. కుబేరా సినిమాకు యునానిమస్గా పాజిటివ్ టాక్ వచ్చింది. టాలీవుడ్లో చెప్పాలంటే మళ్ళీ సందడి మొదలైంది ఈ సినిమాతో. థియేటర్లు కలకల్లాడ్డాయి. ఇన్ని రోజులు థియేటర్లకు ఆడియన్స్ రాక బాక్సాఫీస్ మోగబోయింది. ఇప్పుడు మళ్ళీ కుబేరాకు వచ్చిన టాక్తో వీకెండ్ మొత్తం హౌస్ఫుల్ బోర్డులు కనిపించాయి. తాజాగా వస్తున్న సినిమాలకు కూడా ఇది చాలా ప్లస్ అయిందని చెప్పాలి. ఇక డ్రేడేగా ఉండేటటువంటి మండే కూడా అదరగొట్టేశాయి. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్ల్లో సూపర్గా ఆడుతోంది. నైజాంలో ఇప్పటికీ ఈ సినిమా 18 కోట్లు దాటినట్టు తెలుస్తోంది. నెల్లూరు, విశాఖపట్నం, హైదరాబాద్, గోదావరి జిల్లాల్లో, వరంగల్లో మంచి బుకింగ్స్ కనిపిస్తున్నాయి. ఇక తొలి రోజు 30 కోట్ల కలెక్షన్ తీసుకొచ్చిన ఈ సినిమా 5 రోజులకి 100 కోట్ల క్లబ్లోకి చేరింది. ఇక ఈ సినిమా మొత్తం 150 కోట్ల రూపాయల కలెక్షన్ రేంజ్ దాటినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఓవర్సీస్లో $2.5 మిలియన్ మార్క్ కూడా దాటింది. కోలీవుడ్లో కూడా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో సుమారు 8.5 కోట్ల రూపాయల వసూళ్లు దాటాయి. తమిళనాడులో కూడా మంచి పాజిటివ్ టాక్తో కలెక్షన్స్ తీసుకొస్తోంది. 20 కోట్ల రూపాయల రేంజ్లో కలెక్షన్స్ దాటినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో బలమైన ప్రదర్శన చేస్తోంది ఈ సినిమా. అక్కడ 37% ఆక్యుపెన్సీ ఇప్పటికీ కనిపిస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా 34 నుంచి 36% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఈ సినిమాకి. ధనుష్, నాగార్జున కెరీర్లో మంచి ఓపెనింగ్ సంపాదించింది. రెండో వారం కూడా అదే జోరుతో కొనసాగుతోంది. వచ్చే వారం చివరి వరకు థియేటర్ ఆక్యుపెన్సీ క్రమంగా పెరుగుతుందంటున్నారు అనలిస్టులు కూడా.